7-8 అంటే నిన్న మొన్న తెనాలి నియోజకవర్గంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని నభూతో నవభవిష్యత్తుగా తీర్చిదిద్దిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే తెనాలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అడుగులో అడుగు వేసి కథం తొక్కిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి విజయవంతం చేసిన నాయకులకి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ కృతజ్ఞతతో రుణపడి ఉంటుంది అని చెప్పి సందర్భంగా చూస్తూ ఉంటాం. ఎంతో అద్భుతంగా జగన్ గారిని తెనాలి ప్రజలు రిసీవ్ చేసుకోవటమే కాకుండా తమ సమస్యలని జగన్మోహన్ రెడ్డి గారి ముందు తీసుకొచ్చా ఉన్నారు. ఎంతోమంది అలాగే ఎన్నో కుల సంఘాలు, అలాగే కుల వృత్తులు, అలాగే విద్యార్థులు, మేధావులు, లాయర్సు, డాక్టర్సు, అంగన్వాడీసు, ప్రతి వ్యక్తి, ప్రతి ఆర్గనైజేషను జగన్మోహన్ రెడ్డి గారికి తమ సమస్యల్ని, అలాగే భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వచ్చినాక ఈ సమస్యల్ని ఈ విధంగా సాల్వ్ చేయండి అని కూడా ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వటం కూడా నాయకుడు ఎంతో ఆనందపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆ ఇష్యూస్ మీద డెఫినెట్గా మీ సలహాలతో పాటిస్తామని చెప్పి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు చూపించిన సూచనల్ని సలహాలను కూడా పాటిస్తామని చెప్పటం. ఓవరాల్గా తెనాలి నియోజకవర్గంలో 2 రోజులు జరిగిన ప్రోగ్రాంని అద్భుతంగా చేసిన ప్రజలకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం. ఇక ప్రోగ్రాం అయినాక తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ చెప్పిన దగ్గర ఏదో శుద్ధి కార్యక్రమం చేస్తామని ఏదో వచ్చారని తెలిసింది, చేశారని. నేను ఈ సందర్భంగా ఒకే ఒకటి మాట్లాడుతూ ఉన్నా. వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా చాలా ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. అసలు ఈ దేశంలో డెమోక్రటిక్ కంట్రీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు, బాధ్యతలు. అలాగే రాజకీయ పార్టీలు విధి విధానాలు ఇవన్నీ రూపొందించారు. ఈ దేశంలో ఉన్న కులాలకి, మతాలకి సాంప్రదాయ ప్రకారం ఆ రోజుల్లో కుల వ్యవస్థ లేకపోతే కుల వివక్షణ ఇవన్నీ ఉంటే వాటిని పోగొట్టాలని చెప్పి ఎంతోమంది మేధావులు, పూలే గారు, అంబేద్కర్ గారు, టంగుటూరి వీరేశం పంతులు గారు, వీళ్ళందరూ వాటిని రూపుమాపాలని చెప్పి చేసి ఈరోజు కూడా అక్కడో ఇక్కడో జరుగుతూ ఉండే ఇన్సిడెంట్లు అంటే సమాజంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ గగ్గోలు పెడతా ఉంటే
వీళ్ళేంటో పసుపు నీళ్ళు చల్లుతారంట. అంటే పసుపు నీళ్ళు చల్లటం అంటే ఏంటి? శుద్ధి చేశారంట. దీనికి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. తెనాలి నియోజకవర్గంలో 4వ తారీఖున తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యొక్క పుట్టినరోజు ఆ రోజు. అలాగే ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎడ్ల పందాలో ముగింపు రోజు. ఆ ముందు రోజు తెనాలి పోలీస్ సీఎల్లో ఒక ఆయన ఫోన్ చేసి, సార్ 4వ తారీఖు రాజా గారి ప్రోగ్రాం ఉంది సార్, 5 నుంచి లక్షలు కట్టుకోండి సార్ అని అంటే గౌరవించాము. మా పార్టీ లీడర్ ఫోన్ చేస్తే నేను గౌరవించి మా వాళ్ళందరికీ చెప్పా. మా నాయకులు యువజన విభాగం దుర్గాకి, అలాగే మా నాయకులందరికీ 4వ తారీఖు ప్రోగ్రాం ఉంది, తెలుగుదేశం ప్రోగ్రాం, కట్టమాకండమ్మ 5 నుంచి మనం కట్టుకుందామని చెప్పి, ఇది వాస్తవం, అడగండి. మళ్ళీ సీఏ గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఫోన్ చేస్తే మా వాళ్ళని కాపా, వాళ్ళ ప్రోగ్రాం అయిపోయింది. 5వ తారీఖున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 7వ తారీఖు వస్తున్నారు కాబట్టి ఫ్లెక్స్లు కట్టుకుంటూ ఉంటాం. 4వ తారీఖు రాజా గారి పుట్టినరోజు అయిపోయినాక 7వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి 4వ తారీఖు రాత్రి అయిపోయినాక 5వ తారీఖు పొద్దున్నే తెలుగుదేశం పార్టీ ఫ్లెక్స్లు కడతాం బియ్యం చేసింది. ఏం సంస్కృతి అండి ఇది? ఒక్కసారి ఆలోచించమంటున్న ప్రజల్ని, ఒక్కసారి తెనాలి ప్రజలు ఆలోచించండి, ఏం సంస్కృతి ఇది? అరే ఈ దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎంతోమంది ఉందాం, మనందరం కలిసి ఉందాం. ఓ పార్టీ వస్తే ఓ నాయకుడు వస్తారు, మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళు ఏదన్నా రాజకీయ విమర్శలు చేస్తే మరుసటి రోజు వాళ్ళు ఖండించుకుంటూ ఉంటారు. నేను ఉదాహరణకు ఇంకోటి కూడా చెబుతున్నా. ఇదే కాలువ కట్ట మీద మనోహర్ గారి పుట్టినరోజు 6వ తారీఖు కాంగ్రెస్ వాళ్ళు బ్యానర్ వేసుకున్నారు. మా పార్టీ వాళ్ళు వెళ్ళి పెద్దల గౌరవనీయులు రామరావు గారిని అడిగారంట, కట్టుకోమన్నాడంట. ఏముంది బ్రదర్, మనందరం కలిసి ఉండేవాళ్ళం, ఒక రోజు కట్టుకోమన్నారు. మా పార్టీ వాళ్ళు కట్టుకున్నారు, మరుసటి అదే రోజు రాత్రి తీసేశారు. ఇంతెందుకు, దయచేసి ఇది మాత్రం మీడియాలో చూపింది. ఇప్పుడు రండి మీ అందరూ, మా ఇంటి గోడ మీద నా ఇంటి ఎదురుగా ఆలపాటి రాజా బ్యానర్ ఉంది. ఇప్పుడు రమ్మంటున్నా నేను, ఇప్పుడు రండి. రాజా గారి పుట్టినరోజుకని అనైతా నగర్లో మా ఇంటి కరెంటు పోల్ మీద రాజా గారి బ్యానర్ ఉంది. వైఎస్ఆర్ పార్టీ అభిమానులు రోజు మా ఇంటికి ఎంతోమంది వస్తా, ఏందన్నా ఇది అని అంటూ ఉంటారు. ఏందిరాలు కట్టుకున్నా కట్టుకుని ఏమన్నా దాంట్లో తప్పేముంది అన్న. అదే మా సంస్కారం, నా సంస్కారం అది. నేను అబద్ధం చెప్పట్లా. ఇప్పుడు రమ్మంటున్నా, ఇప్పుడు రండి వెళ్దాం, లేకపోతే నేను రాజకీయాలు మానేస్తా. నాకు ఇక్కడ ఇల్లు వాకిలి పిల్లలు అనాదిగా మా తల్లులు తాతలు అందరం ఏడ ఉన్నాళ్ళం. మీకంటే కొంపగోడు లేవు. గుంటూరు ఇంకెడకో నీ పిల్లలు ఏడుండారు, నువ్వు ఏడుంటావు, విజిటింగ్ కొట్టావు. నీ ఇంటి ముందు ఏం కడతారో తెలియదు, ఏముందో తెలియదు. ఎవడింటి ముందు అయినా కట్టండి అనే సంస్కృతి సాంప్రదాయం, తగులు తందనాలు తాగుబోతాలను భోజనం అందరిని చేర్చే సాంప్రదాయం మీది. అంటే మా సంస్కారం అదిరా, మా సంస్కారం అదే. ఇప్పుడు రండి, ఇప్పుడు మరి రమ్మంటున్నా నేను. రాజకీయ పార్టీలే కామను, నాయకులు అని చెప్పుకునే వాళ్ళం ఆ మాత్రం సహనం ఓర్పు లేకపోతే కుదరదు. వైఎస్ఆర్ పార్టీ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ వస్తే
పసుపు నీళ్ళు చల్లుతారు. మరి 1700 కిలోమీటర్లు ఎందుకు చల్లా పసుపు నీళ్ళు? చల్లండి. 1700 కిలోమీటర్లు వెళ్ళి చల్లరండి. ఇక చంద్రబాబుని కూడా తీసుకెళ్ళండి. చంద్రబాబు గారి చేత కూడా చీపిరి పట్టింది. చంద్రబాబు గారి భార్య చేత పసుపు నీళ్ళు చల్లింది. ఏం సంస్కృతి అండి ఇది? జనాలు ఎప్పుడన్నా ఉందా ఈ సంస్కృతి? ఎంతోమంది లీడర్లు ఉన్నారు ఇక్కడ. ఇవాళకి అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. కుల మతాలు లేవు. రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి. అన్ని పార్టీల్లో ఉన్నాం. అందరు నాయకులు ఉన్నాం. మనోహర్ గారు వచ్చి వెళ్తూ ఉంటారు. నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ ఉంటుంది. ఇంకోళ్ళు వస్తారు. ఎవరు పుట్టినరోజులకు ఉన్నా ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఎవరు అభిమానులు వాళ్ళకుంటారు. ఎక్కడా కూడా తగులు కానీ, ఎక్కడా కూడా ఈ చేయండి అని కానీ, అవి చేయండి అని కానీ ఎక్కడా లేవే. అరే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు 7వ తారీఖు ప్రోగ్రాం వస్తుంది అంటే ఫ్లెక్స్లు కట్టుకోవద్దనే సంస్కృతిని తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిదే. ఏ రోజైనా ఏ నాయకుడికైనా ఇది చేయటానికి దమ్ము ధైర్యం ఉండాలా? ఏందండి అది? రేపొద్దున చంద్రబాబు వస్తాడు, మేము చేయలేమా? మా సంస్కారం అది కాదు. మా సంస్కారం మాత్రం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫ్లెక్స్లు కట్టలేము మేము. మా సంస్కారం కాదే అది. తినాలి. ఇది ఒక మంచి సాంప్రదాయం, సంస్కృతి. అందరం కలిసి ఉంటాం. పిల్ల పేరుతో పిలుచుకోవటం, అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కుల మతాలతో సంబంధం లేని సంస్కృతి ఇది. నువ్వు ఏడు నుంచో వచ్చాడా రౌడీ రాజకీయం? ఈ తెనాలాడు ఎవడు ఉండడు ఆయన పక్కన. గుంటూరాడు, పెదకూరపాడు, పల్నాడు యాంటీ ఎలిమెంట్స్ అంతా వస్తారు. ఈ తెనాలి రాజకీయాన్ని కలుషితం చేశారు. అరే, నేను ఒకే ఒక మాట అడుగుతున్నా. రామరావు గారు కాంగ్రెస్ పార్టీ లీడరు, మనోహర్ గారికి అత్యంత ప్రియ శిష్యుడు. అరే, ఒక మాట అడిగితే మా వాళ్ళు వేసుకోమన్నాడు. ఏమది? ఎంత ఆయన ఎంత లోకలాడు కాబట్టి ఆ సంస్కారం చూపించాడు. ఇక్కడ వాడు కాబట్టి పార్టీలు వేరే అవ్వచ్చు. ఆయన కాంగ్రెస్, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ అవ్వచ్చు, ఇంకోళ్ళు బీజేపీ అవ్వచ్చు, ఇంకోళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు. సంస్కారం ఉంది. మీకేడుంటుంది ఈ సంస్కారం? అరే, మా తెనాలి సంస్కారం మాకు ఉంది. మేము తెనాలి ప్రజలం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మా నెత్తుల్లో ఉంది సంస్కారం. నీ నెత్తుల్లో రౌడీజం ఉంది. నీ నెత్తుల్లో అసూయ ఉంది. నీ అసూయని మా తెనాలి ప్రజలకి నీ సెకండ్ క్యాడర్ కార్యకర్తలు నేర్పుకుందాం అనుకుంటున్నావు. ఇది ఇదే సంస్కారం. అయ్యా, దయచేసి తెలుగుదేశం సెకండ్ క్యాడర్కి మనవి చేస్తూ ఉండాలి. మీరు ఈ విష సంస్కృతి మీరు నేర్చుకోమాకండి. అసలు ఇంకా పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారంట చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని పాలు పోతున్నారు. ఒక బాబు ఎన్టీ రామారావు తిట్టాడు చంద్రబాబు, ఈ దొంగ, ఈ నమ్మమా అంటారు, ఇది ఏదో నన్ను చంపేస్తున్నాడు, నా కుర్చీ లాక్కున్నాడు అని ఎన్టీ రామారావు తిట్టాడు. నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. నేను స్వయంగా ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అంత దొంగ, పిల్లనిచ్చిన నన్ను ఎన్నుపోటు పొడిచాడు అని చెప్పి ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ లాక్కొని, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఎన్టీ రామారావుది కాదని, ఎన్టీ రామారావు గారు గుర్తైన సైకిల్ గుర్తు ఎన్టీ రామారావుది కాదని, ఎన్టీ రామారావుకి మైండ్ పోయిందని ప్రచారం చేసి ఆయన దగ్గర తీసుకొని ఎన్టీ రామారావు చావుకి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకమైన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ
ఎన్టీ రామారావు విగ్రహాన్ని పాలు పోతున్నారు. ఇది ఏంటో చూడండి ఒకసారి. అందుకే రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ నాయకత్వం అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెనాలి పర్టికులర్గా తెనాల్లో సంస్కృతి, సాంప్రదాయం, విలువలు వీటికే ఆదరిస్తారు తప్పక నేను రౌడీజం చేస్తాను, అన్నదమ్ములు తగువ పెడతాను, భార్య బిడ్డలు ఎరగదీస్తాను, ఆడొక పార్టీ ఈడొక పార్టీ పెట్టి రాజకీయం చేస్తాను, అవి చేయబట్టే వేమూరు నుంచి నేను తరివేసింది. అవి చేయబట్టే వేమూరు నుంచి నేను తరివేసింది. ఆడికి ఈడికి తగువ పెడదాం, గ్రూపులు చేద్దాం, అది నీ సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగా నువ్వు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నేను తరుగుతూ ఉండారు. దయచేసి జనాలకి నీ అతి తెలివిని, అలాగే 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నీ ఎదవ ఎక్స్పీరియన్స్ని, నీ కుహాన రాజకీయాల్ని ఇక్కడేదో చేద్దామని మాత్రం దయచేసి చూడమాకండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇది తెనాలి. తప్పకుండా మేము సంస్కారంతోనే ఉంటాం, తప్పకుండా మాకు విలువలు ఉన్నాయి. ఒకవేళ ఇది అసమర్థత అనుకుంటే ఏం చెయ్యాలో ఎట్ట చెయ్యాలో కూడా మాకు తెలుసు. నేను అందుకే చెప్పా, ఇంత దయచేసి మీరు తెనాలి ప్రజల్ని నేను ఒకటి అడుగుతున్నా. ఈ 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైనా గొడవలు కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ, ఎవరినైనా తగువులు కానీ, ఎక్కడైనా దొమ్మిలు కానీ, ఏవైనా ఇష్యూస్లో ఉందా? తెనాలి ప్రజలు ఎవరినైనా అడుగుతూ ఉండే ఈ క్వశ్చన్ నేను. ఒకవేళ ఉంటే నా ఫోన్ చేసి చెబితే ఇప్పుడు వెళ్ళి నేను క్షమాపణ చెబుతా ఎవరికైనా. మేము మా క్యాడర్ ఎంత సంస్కారంగా, ఎంత బాధ్యతతో రాజకీయం చేస్తున్నామో చూడమని చెబుతూ ఉంటాం. మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని, ప్రాంతాలను అడ్డు పెట్టుకొని, కులాలను అడ్డు పెట్టుకొని పక్క పార్టీ వాడు బ్యానర్లు కట్టకూడదు, పక్క పార్టీ వాడిని రానియకూడదు. ఇదేం సంస్కృతి రా బాబు? పసుపు నీళ్ళు పోసేదేంది, కర్పూరం వెలిగించేదేంది? మీ పబ్లిసిటీకా చేసుకోండి. రాజకీయాల్లో చాలా ఉంటాయి. ఇదేంది అసలు? గడ్డి బొమ్మ తగలేస్తావు. ఈ చంద్రబాబు గడ్డి బొమ్మ తగలేయటం మాకేమన్నా ఇదే? నేను ఇప్పుడు చెబుతున్నా, టౌన్ సీఏ నాకు ఫోన్ చేశాడు ఆ రోజు రాత్రి, సార్ మీ వాళ్ళని వెళ్ళిపోమండి సార్, దయచేసి మేము మొత్తం పంపిస్తామని. విన్నాం. మొత్తానికి ఫోన్ చేశాను నేను, ఎందుకమ్మా వచ్చేసేయండి అని. మా వాళ్ళు ఏందన్నా అట్ట అంటున్నావు అన్నారు. వచ్చేయండి అమ్మా అని చెప్పా. అరే అది మా సంస్కారం అయ్యా. గొడవలకు కాదు, మేము దోసుకోవటానికి కాదు, రౌడీజానికి కాదు, లేకపోతే కుటుంబాలు అన్నదమ్ముల్లో లేకపోతే స్నేహితులకి తగులు పెట్టి రాజకీయానికి కాదు మేము ఉంది. లేకపోతే కులాలని మతాలని వేరు చేసి రాజకీయం చేయడానికి కాదు మేము ఉంది. ఈ ప్రాంత సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని కునికిపుచ్చుకున్న వాళ్ళం, ఈ ప్రాంత సాంప్రదాయాల్ని, సంస్కృతిని పెంచటానికి ఉన్నాం రాజకీయాల్లో, దోసుకోవటానికి కాదు. నీకు మాకు తేడా అదే, వేరే ఏం లేదు తేడా. దయచేసి విఘ్నత కలిగిన తెనాలి ప్రజలు నేనేం కోరుతా ఉన్నానంటే, మా తప్పు ఉంది చెప్పండి, ఎవరైనా కానీ. ఇదిగో శివకుమార్ గారు, మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ తప్పు చేశారని చెప్పండి.
తప్పేముంది, ఒకవేళ నిజంగా మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. మా నాయకుడు వస్తుంటే మేము ఫ్లెక్స్లు కట్టుకోవడం తప్ప? మా నాయకుడు వస్తుంటే మేము మీటింగ్ పెట్టుకోవడం తప్ప? మా నాయకుడు మీటింగ్లో ప్రభుత్వం యొక్క అసమర్థతని, ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని విమర్శించడం తప్ప? అతను విమర్శించడం తప్పైతే మీరు చెప్పండి. మీకు వేదికలు ఉన్నాయి, మీకు మీ పార్టీ అధ్యక్షులు వస్తూ ఉంటారు. మీ చిన్నబాబు ఉన్నాడు, పెద్దబాబు ఉన్నాడు, మాకు ఒకటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చిన్నబాబు ఉన్నాడు, పెద్దబాబు ఉన్నాడు. వచ్చినప్పుడు చెప్పుకోండి మీ వేదికల మీద. మీరేం ఊరంతా ఫ్లెక్స్లు కట్టుకోవచ్చు, పక్కడు కట్టుకోకూడదు. మీరు మీటింగ్లో ఏమైనా మాట్లాడుకోవచ్చు, పక్కడు మాట్లాడకూడదు. మీకు ఏ పార్టీ నాయకుడు వచ్చినా పసుపు నీళ్ళు తెలిసే సాంప్రదాయం అంటే ఏంది? భారత రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తిని కాదని చెప్పి మీరు విపక్షత చూపిస్తూ ఉంటారు మా మీద. ఎవరు మేమంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నిజమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, అది నిజమే. వీళ్ళిద్దరికి ఎట్టొచ్చినాయి ఈ పదవులు? ఇదే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యేని ఎంచుకున్నారు, ఇదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష పార్టీకి ఎంచుకున్నారు. మీకు మాకు తేడా 1.5%. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. ఇదే ప్రజలు కదా మిమ్మల్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది, మమ్మల్ని ప్రతిపక్ష సీట్లో కూర్చోబెట్టింది. అంటే ప్రజలేగా ఎన్నుకుంది. మరి ఫెడరల్ స్ఫూర్తి తప్పు కదా. ప్రతిపక్షంలో ఒక నాయకుడు ఉన్నప్పుడు 60 సీట్లు 63 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఇంకో పార్టీ తెలుగుదేశం పార్టీకి 100 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. వీళ్ళని ప్రజలే గెలిపించింది. నేను ఈ మాట ఈ సందర్భంగా అడుగుతూ ఉంటా. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు తెనాలి నియోజకవర్గంలో మీటింగ్ జరిగితే కర్పూరము పసుపు నీళ్ళు చల్లిన తెలుగుదేశం నాయకులారా, 20 మంది వైఎస్ఆర్ ఎమ్మెల్యేని తీసుకుని వాళ్ళకి ఏ నీళ్ళు చల్లి తీసుకొచ్చారో చెప్పండి. మా ఎమ్మెల్యేలే కాళ్ళు వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి బీఫామ్ ఇస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓటేసి గెలిపిస్తే 20 మంది ఎమ్మెల్యేని మరి ఎలా కలుపుకున్నారండి? అదేం సంస్కృతి? వాళ్ళకు కూడా పసుపు నీళ్ళు చల్లారా? చెప్పండి. అవునయ్యా, వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో తెలుగుదేశం వస్తుంటే వీళ్ళని పసుపు నీళ్ళలో ముంచి శుద్ధి చేసాము, శుద్ధి చేసి నాకు తీసుకున్నాము అది చెప్పండి. ఏం సంస్కృతి అండి బాబు? ఇప్పుడు ఆటవిక రాజ్యంలో ఈ కుహాన రాజకీయానికి నమస్కారం. దయచేసి నేను ఈ సందర్భంగా తెనాలి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని చెబుతా ఉన్నా. ఇలాంటి కల్చరు, ఇలాంటి వాతావరణాన్ని పెంచే నాయకుడు మన తెనాలకు అవసరమా? ఇది కాదా? ఒక్కసారి ఆలోచించమంటున్నా నేను. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మేమేదో మా మీటింగ్కి మేము చేసుకున్నాం, ఎవరిని ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టలా, ఏం చేయలే. ప్రజలు వచ్చారు, నాయకులకి స్వాగతం పలికారు, పట్టణాన్ని సుందరీకరణం చేయడానికి అలంకరించుకున్నాం. దానికి కూడా ఉడికిపోయి వైఎస్ఆర్ పార్టీ గెలిచిద్దని భయపడిపోయి ఏదో చేసుకో. ఈ రాజకీయం ఏంటంటే చెత్త రాజకీయం, ఈ చెత్త కల్చరు. తెలుగుదేశం పార్టీ ఎన్నో మీటింగ్లు పెట్టింది, ఎన్నో ర్యాలీలు చేసింది. మేము ఎక్కడైనా ఎప్పుడైనా ఈరోజు అది ఆపామా?
ఇప్పుడన్నా ఏ రోజన్నా మేము ఏమన్నా అడ్డుపోయామా? ఏం చేయలేదే. పని వాళ్ళు చేసుకుంటారు, తప్పే ఉంది. ఇది ప్రజాస్వామ్యం. రాజకీయ పార్టీలు ఉంటాయి, రాజకీయ నాయకులు ఉంటారు, ఎవరు వాయిసాలు చెబుతారు, ఎవరు ప్రోగ్రాములు చేసుకుంటారు, ఖండాలు ఇచ్చుకుంటారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంత నీచంగా వ్యవహరించిందో ప్రజలను అర్థం చేసుకోమని కోరుతా ఉండండి. నేను వాళ్ళకి చెప్పటల్లా, నేను వాళ్ళకి ఎవరికి చెప్పటల్లా, ప్రజల్ని అర్థం చేసుకోమని చెబుతాను. ఒక్కసారి మేము ఎక్కడన్నా ఈ 4 సంవత్సరాల్లో చిన్న ఇన్సిడెంట్ లేదు తెలుగుదేశం పార్టీకి ఇంకో రకంగానో లేకపోతే ఫ్లెక్సులు కట్టుకొని ఇంకో చోట ఎక్కడ మేము చేయాలి. అరే స్వయంగా మమ్మల్ని అడిగారు, 4వ తారీఖు రాజా గారి పుట్టినరోజు అండి, ఆ రోజు వదిలేసి కట్టుకోండి అంటే అదే చెప్పాం మేము కట్లా. పరవేదిక దగ్గర ఇటు కట్టాము కానీ ఇక్కడెక్కడ కట్టలా.